రైట్ రవికృష్ణ, మనం ఇప్పటి వరకు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాము. వెనక్కి తగ్గేదే లేదు, చివరి శ్వాస వరకు నేను జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని కూడా ఆయన సెటైరికల్ గా చేసిన కామెంట్స్ అందరికీ ఉత్సాహాన్ని నింపాయి. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్లుగా ఉన్నాయి. నేను చిక్కిపోలేదు, అంతా బాగానే ఉన్నానని కూడా చెప్తున్నారు. ఏమంటారు రవికృష్ణ దీనికి సంబంధించి? అంటే ఆయన ఎప్పుడు కూడా అధైర్యపడలేదు. అదేవిధంగా కూడా ఆయనైతే జైల్లో ఉన్న సందర్భంలో అయితే మాత్రం బాధపడలేదు. ఆయన మొట్టమొదటి మాటే అన్నారు, నేను శిక్ష అనుభవించాను అనుకోవట్లేదు సార్, జైల్లోనే నేను ఎంజాయ్ చేశాను అని చెప్పారు. అదేవిధంగా కూడా అక్కడ నాకంటూ ప్రత్యేకంగా కూడా ఏమీ లేదు, అందరి ఖైదీలకి ఏ విధంగా ఉంటుందో అలాగనే ట్రీట్ చేశారు, అది వాళ్ళ తప్పు కాదు అని ఓ పక్కన చెబుతూనే ఉన్నారు. అదేవిధంగా కూడా సెటారికల్గా కూడా చాలా జోయల్గా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. తాను కొంచెం తగ్గాను, కానీ అది పెద్ద విషయం కూడా కాదు అని చెప్పాడు. అలాగే ఈ తన దాడి వెనక మాత్రం 7 గంటల పాటు నిర్విరామంగా కూడా దాడి జరిగింది. ఈ దాడి జరగడానికి ప్రధాన కారణము లోకేష్, చంద్రబాబు అని కూడా ఆయన సూటిగా చెప్పడం జరిగింది. ఇక హోమ్ మినిస్టర్ వ్యవహారానికి వచ్చినప్పుడు అయితే మాత్రం హోమ్ మినిస్టర్కి దగ్గర మైక్ తప్పించి మరేమీ లేదు, అన్ని మానిటరింగ్ చేసేది మొత్తం కూడా లోకేష్ అని తన చమత్కారమైనటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో ఆ ధోరణిలో మాట్లాడారు. మరోసారి అరెస్ట్ చేసినా కూడా తాను సిద్ధంగానే ఉన్నానని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను అన్ని తెగించి వచ్చానని చెప్పారు. ఇక ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనని తప్పనిసరిగా కూడా అరెస్ట్ చేస్తారని తాను భావించానని, వాళ్ళు అరెస్ట్ చేసేందుకు ఒక కారణాన్ని వెతికారు. ఆ కారణం దొరికిన వెంటనే తనను అరెస్ట్ చేయడం జరిగింది. ఒక కేసు, ఆ తర్వాత మరో కేసు, ఈ విధంగా కూడా అనేక రకాలుగా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా తాను ఏదైతే గుంటూరు కోర్టు దగ్గర తగ్గేది లేదన్నట్టు లెవెల్లో గడ్డాన్ని ఏ విధంగా అయితే ఆయన ట్రిమ్ చేస్తున్నట్లుగా కూడా చేశారో, అదే సైగ చేశారో దానికి కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఈ కేసు 3వ కేసు, అది ఆ కేసు తర్వాత మరో కేసు ఇచ్చినా కూడా నేను తగ్గను అని చెప్పడానికి నాకు ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధైర్యాన్ని నింపేందుకు తాను ఆ విధంగా సైగ చేశానని చెప్పారు. తాను ఇదే విధంగా ఉంటానని, తన జీవితం తెరిచిన పుస్తకం అని ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ నేనైతే మాత్రం ఇప్పుడు అంబటి రాంబాబు నివాసం దగ్గర ఉన్నాను. అంబటి రాంబాబు నివాసం దగ్గర అయితే మాత్రం వైసీపీ శ్రేణులు అయితే మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. అంటే రేపు ఆయన వస్తారు, ఈరోజు నైట్కి రావచ్చు, వచ్చిన తర్వాత రేపు సుదీర్ఘంగా కూడా ఆయనైతే మాత్రం ప్రెస్ మీట్ అరేంజ్ చేశానని చెప్పారు. ప్రతి విషయానికి కూడా తాను వివరణ ఇస్తాను, జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా తాను చెప్తాను. ఎందుకంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళైతే చేసే పరిస్థితి ఉంది. ప్రజలకి నేను జవాబుదారిని కాబట్టి ఖచ్చితంగా చెప్తానని అంటున్నారు. ప్రజెంట్ అంబటి నివాసం వద్ద అయితే మాత్రం ఇక దీనికి సంబంధించి ఆయన వస్తున్నటువంటి సందర్భంగా కూడా ఇక్కడ ఈ బాణసంచ అయితే కాల్చేందుకు మాత్రం ఇక్కడ కార్యకర్తలు అయితే రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడతా ఉంది.